అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు నానో క్లీన్స్ అభిరుచి. ప్రతిరోజు టేస్టీ వంటల్ని మీకు అందిస్తున్న నానో క్లీన్స్ అభిరుచి ఈ రోజు మన షెఫ్ రాజు గారు చేసి చూపించబోయే నాన్ వెజ్ వెరైటీస్ తో, అలాగే మన పార్టిసిపెంట్స్ చేసి చూపించబోయే ఊరించే వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే రెసిపీస్ ని మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ నాన్ వెజ్ రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకి రాజమండ్రి నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. స్వప్న గారు మెయిల్ చేశారు. ఓకే. సో రొయ్యలతో ఏదైనా ఒక డిఫరెంట్ వెరైటీ చేసి చూపించండి అని. డిఫరెంట్ అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో, లేకపోతే రెగ్యులర్ గా కాకుండా కొంచెం వెరైటీ. జీలకర్ర కారం రొయ్యలతో జీలకర్ర కారం చేద్దాం. జీలకర్ర ఫ్లేవర్ లో ఉంటుంది. ఓ, అంటే ఇది కారం అంటే ఎలా వస్తుంది మనకి? కొంచెం స్పైసీగా వస్తుంది. స్పైసీగా కర్రీ అంటే మొత్తం గ్రేవీలా కాకుండా సెమీ గ్రేవీలా వస్తుంది. ఓ, అంటే కూర టైప్ లోనే. అవునండి. మనకి జనరల్ గా ఇలా ఉల్లికారం ఇలా అంటూ ఉంటారు కదా, అలాగా జీలకర్ర. సో అయితే ఇప్పుడు రొయ్యలు జీలకర్ర కారం చేస్తారు. అవునండి. సో వినటానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రాజు గారు. టేస్టీగా ఉంటుంది అనిపిస్తోంది కూడా. ఓకే, మరి రొయ్యల జీలకర్ర కారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రొయ్యల జీలకర్ర కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2. రొయ్యల జీలకర్ర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్టా? ఓకే. సో దీంట్లో కొబ్బరి ముక్కలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు. సో ఇది మనం మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో బాగా అంటే అన్ని బాగా గ్రైండ్ అయిపోయి మనకి ఫైన్ పేస్ట్ లా రావాలి ఇది. ఓకే, సరే మీరు పేస్ట్ చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజుగారు పేస్ట్ రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పకోడీలు మెత్తగా రావాలంటే పకోడీ పిండిలో కొద్దిగా పెరుగు కలిపి వేసుకుంటే పకోడీలు మెత్తగా వస్తాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇలా పేస్ట్ లా రావాలి మనకు. ఓకే ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇప్పుడు ఆ కొబ్బరి మనకి గ్రేవీ కోసమా? అవునండి. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు, ఆ పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కదా మనం. అవునండి. స్వీట్నెస్ ఏమి రాదంటారా? అంతగా రాదండి. కొంచెం ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తారు కదా, సో ఆ ఘాటు బ్యాలెన్స్ అయిపోతుంది. జీలకర్ర కూడా ఉంది కదా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో దీంట్లో కొద్దిగా పసుపు. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కొబ్బరి, జీలకర్ర, ఎండుమిరపకాయల కారం. ఓకే. సో మనం తీసుకున్న రొయ్యల క్వాంటిటీని బట్టి ఈ పేస్ట్ రెడీ చేసుకుంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది కదా రాజు గారు. అవునండి. ఎందుకంటే మరి ఇది తక్కువైనా మనకి బాగోదు, ఎక్కువైనా కూడా కొంచెం డామినేట్ గా అలా అయిపోతుంది. సో కొద్దిగా వేగాలండి ఇది. ఓకే. సో కొంచెం ఆ పచ్చివాసన అంతా ఇది అవ్వాలా? అవునండి. సో జీలకర్ర కూడా మనం పచ్చిదే వేసుకున్నాం కదా, వేయించకుండా. అవునవును. కొంచెం మూత పెట్టేస్తారు. ఓకే. సో ఇది కొద్దిగా పచ్చివాసన పోతే మనం నెక్స్ట్ రొయ్యలు యాడ్ చేసేసుకోవచ్చు కదా. అవునండి. సో రొయ్యలు కూడా మనకి ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి కాబట్టి సో అందుకే మనం ముందుగా మనం ఈ మసాలా అనేది రెడీ చేసుకుంటే ఎండింగ్ లో మనం రొయ్యలు యాడ్ చేసేసుకోవచ్చు. చూద్దాం రాజు గారు. ఓకే అండి. మంచి వేగిన వాసన వస్తుంది. జీలకర్ర అది బాగా తెలుస్తుంది. అవునండి. సో దీంట్లో
క్లీన్ చేసుకున్న రొయ్యలు. రొయ్యలండి. ఈ రొయ్యల్లో కూడా మనము ఏ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నా కూడా కొంచెం అంటే కరెక్ట్ ప్రాసెస్ లో కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా అవుతుంది కర్రీ. అవునండి. అయితే అదేంటంటే తెలియాలి మనకి దాంట్లో ఏది మిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి, లేకపోతే కొంచెం ఆ రొయ్యల తాలూకు స్మెల్ ఉండిపోతుంది. అవునవును. రాజుగారు చూద్దామండి. ఓకే అండి. ఓకే, సో దీంట్లో కొద్దిగా ఫ్లేవర్ రావడానికి జీలకర్ర పొడి అండి. ఓకే రాజుగారు, మనం ఓన్లీ ఎండుమిరపకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, సో ఇంకా కారంతో పని లేదా దీనికి? లేదండి. సో కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అదే టేస్ట్ చూసుకుంటే మనం మధ్యలో మనకి ఎలా ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎండుమిరపకాయలు ఘాటుకిను కారం వేసిన దానికి పచ్చిమిరపకాయలు వేసిన దానికి కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా. ఉంటుంది. కొద్దిగా వాటర్. సరిపోతుందా రాజుగారు? సరిపోతుందండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తోంది యాక్చువల్గా. అవునండి. స్పెసిఫిక్ గా తెలుస్తోంది. అంటే మనం ఇంకే ఎలాంటి మసాలా యూజ్ చేయలేదు కదా, ఓన్లీ జీలకర్ర పొడి ముందు గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాము అండ్ ఫైనల్ గా కూడా పౌడర్ యాడ్ చేసాం కదా, బాగా తెలుస్తోంది. ఓకే, చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. ఓకే, మరి వేడివేడిగా రొయ్యల జీలకర్ర కారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ రొయ్యల జీలకర్ర కారం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రొయ్యల జీలకర్ర కారం తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రొయ్యల జీలకర్ర కారం రెడీ. రొయ్యల జీలకర్ర కారం తయారీ విధానం చూసారు కదా. ఓకే రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది రాజుగారు. రొయ్యల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తోంది. అంటే మనకి రొయ్యలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, అవునండి, అది జీలకర్ర పొడి ఈ ఫ్లేవర్ అంతా కలిసి అంటే సెట్ అయింది బాగా. మసాలా ఇవి ఏమి లేకపోయినా కూడా అవి లేవు అన్న ఇది తెలియట్లేదు. అవునండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ కొబ్బరి కాంబినేషన్ కూడా బాగుంది. దీనికి కమ్మదనం వచ్చింది, కొద్దిగా కారంగా టేస్టీగా ఉంది. మొత్తానికి నేను ఈ ఉట్టి జీలకర్ర మసాలా ఏం లేకుండా ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ సూపర్ గా ఉంది. వెరీ నైస్. చూసారు కదండి, ఒక కొత్త ఫ్లేవర్ లో రొయ్యలతో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ ని వాడేసిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా వాటిని బట్టలు ఉంచిన అల్మారాల్లో ఉంచినట్లయితే బట్టలకి మంచి సువాసన వస్తుంది. వంటలు, పిండి వంటల్లో రొయ్యల జీలకర్ర కారం తయారీ విధానం చూశారు కదండి. మరి మీరు కూడా ఎలాంటి వంటని నేర్చుకోవాలనుకున్నా ఇంకా లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ గారు దాన్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో టేస్టీ అండ్ హెల్దీ కిచిడి చూడబోతున్నామండి. అదేంటంటే ఎగ్ కిచిడి. మరి ఈ ఎగ్ కిచిడి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో రాజు గారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ఎగ్ కిచిడి. అవునండి. కిచిడి అనగానే మనకి జనరల్ గా రైస్, పప్పు ఈ కాంబినేషన్ అంతే, కానీ ఎగ్ తో కూడా మనం కిచిడి చేసుకోవచ్చండి. అవునా? సో ఎప్పుడు వినలేదు, బేసిక్ గా తినలేదు కూడా. రాజు గారు, ఎలా ఉంటుంది ఇది? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం బాయిల్డ్ ఎగ్ తో చేస్తున్నాం. ఓ, సో ఉడికించేసిన కోడిగుడ్డుతో మనం కిచిడి చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చండి. కొత్త రెసిపీ కదా రాజుగారు ఇది యాక్చువల్ గా. అవునండి. ఓకే, ఒక వెరైటీ రెసిపీ అండి, అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. మరి ఎగ్ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి.
సో ఇక్కడ ముందుగా ఏంటంటే అన్నం పెసరపప్పు రెండు కలిపేసి ఉడికించి పెట్టేసేసి ఓకే. సో సేమ్ మనం కిచడీకి ఎలా కుక్ చేసుకుంటామో అంతే. సేమ్ అలాగే ఉడికించిన గుడ్లోంచి ఎల్లో పార్ట్ తీసేసి వీటిని మనం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసి. దీంట్లో అదే ఎల్లో మనం వాడక్కర్లేదా? లేదండి. అవును, అది వేస్తే అంతే ఇలా పేస్ట్ లా అయిపోతుంది కదా. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే, కొద్దిగా మిరియాలు. సో కిచడీ అంటే మనకి కొంచెం మిరియాలు ఎక్కువ క్వాంటిటీలోనే సో వేసుకుంటాం ఇప్పుడు కదా. సీజన్ కూడా మంచిది కదా. అవును. అలాగే కొద్దిగా జీలకర్ర. ఓకే. సో జనరల్ గా కిచడీ అంటే క్యారెట్ బీన్స్ ఇలా ఏవో వాడుకుంటూ ఉంటారు కదా, అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు. ఇక్కడ మనం ఇంకేం వెజిటబుల్స్ వాడకుండా ఓన్లీ ఉల్లిపాయను ఇంకా ఎగ్ అండి. ఓకే. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో ఇవి కాస్త మనకు వేగాలండి. ఓకే. సో మీరు చక్కగా ఉల్లిపాయ వేయించుతూ ఉండండి, మేము ఈలోగా ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి చిట్కా. అల్యూమినియం పాత్రని క్లీన్ చేయాలంటే అల్యూమినియం పాత్రలో యాపిల్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకపెట్టినట్లయితే అల్యూమినియం పాత్రలు క్లీన్ అవుతాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సో ఉడికించేసిన కోడిగుడ్డు ముక్కలండి, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. రైస్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా. ఎగ్ కూడా మనకి మంచి ప్రోటీన్ ఇది కాబట్టి జనరల్ గా మనం బాయిల్డ్ ఎగ్స్ తిన్నా ఒకటి అరా తింటూ ఉంటాం అంతే కదా. సో ఇలా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు. అండ్ పిల్లలు కొంతమందికి ఉట్టి గుడ్డు తినడం ఇష్టం ఉండదు. సో ఇలా అంటే కొంచెం లైట్, కొద్దిమందికి ఆ స్మెల్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు చక్కగా ఎప్పుడైనా అకేషనల్ ఇలా చేసుకోవచ్చు కదా. అంటే ఒక వెరైటీగా ఉంటుంది. ఏదంటే వీకెండ్ స్పెషల్ కిచడీ లాగా. అవును. ఓకే. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం, పెసరపప్పు. జనరల్ గా మనం కిచడీలోకి ఇప్పుడు కొబ్బరి పచ్చడి ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా రాజు గారు, దీనికి ఏంటి కాంబినేషన్? సో ఇది డైరెక్ట్ గా తీసేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. సో కావాల్సి కొంచెం అంటే బియ్యం పెసరపప్పు ఉంది కాబట్టి దీనికి కూడా కొంచెం కొబ్బరి పచ్చడి ఉంటే బాగుంటుందా? సో కొంచెం జీలకర్ర అది అలా వేసుకుంటే పచ్చడిలో కొద్దిగా ఘాటుగా బాగుంటుంది. ఓకే. ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఈ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే. రైస్ అంటే ఇది వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోయినట్టే. ఓకే, సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, కిచడీ రెడీ అండి. ఓకే. సో కిచడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ ఏం చేస్తారు రాజు గారు ఈరోజు? దీవెనా దోసకాయ స్లైస్ తోనా? అవునండి. ఓకే. క్యాట్ చేస్తున్నాను. క్యాట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ హెడ్, తర్వాత బాడీ వస్తుంది. ఓ, ఆ స్లైస్ లోనే షేప్ చూపించేస్తున్నారా? ఓకే. 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 సో ఇవి చెవులు వస్తాయండి ఇక్కడ. సో అలాగే హెడ్ ఈ పార్ట్. సో కొంచెం రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి. అవునండి. సో ఇక్కడ వరకు వస్తుంది. దీని ఇక్కడ నుంచి సో ఇది బాడీ అండి. ఓకే. ఇది కొంచెం తీసేస్తున్నాం. రైట్. సో దీనికి మనం ఐస్, నోస్ పెట్టేసి అలాగే టేల్ పెట్టేసి సరిపోతుంది. ఓకే. సో ఇది టేల్ అండి. ఓకే. సో ఇక్కడ ఇలా అటాచ్ చేసేయచ్చు. ఇలా వస్తుంది సైడ్ లో. ఓకే. ఓకే. సో కొంచెం ఫ్లాట్ గా ఉండే దోసకాయ తీసుకుంటే ఆ స్లైస్ మనకి షేప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కొంచెం డార్క్ కలర్ లో రావాలనుకుంటే మన వాటర్ మెలన్, డార్క్ వాటర్ మెలన్ వస్తుంది కదా. సో అది దాంట్లో ఆ స్కిన్ లో చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. ఇది క్యారెట్ స్లైస్ అండి. ఓకే. ఇలా ఐస్ పెడుతున్నాం. సో ఇలాంటివి ప్లేట్ ప్రెజెంటేషన్ కి బాగుంటాయి కదా, ఏదైనా పెద్ద ఇది ఉన్నప్పుడు.
ఓకే, ఓకే. నోస్ లా చూపించడానికి క్యారెట్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్నాను. ఓ, సో జస్ట్ మనకి ఆ షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్ గా గీసుకుంటే ఎగ్జాక్ట్ గా మనకి తెలుస్తుంది కదా తెలుస్తుంది. డాక్టర్. కొంచెం ఆ హెడ్ కి బాడీకి కొద్దిగా వేరియేషన్ చూపించుకుంటే అంతే చాలండి. సో దీనికి ఇలా పెట్టేసి మనం ఓకే. ఓకే. సో టైల్ ప్రెస్ చేసేసేయాలి. ఓకే ఓకే. ఓకే, సో స్లైస్ ఇస్తారా? ఇది ఇంకోటి కూడా చేసి పెట్టాను నేను. ఓకే. బాగుంది రాజు గారు. వెరీ నైస్. చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ తో ఎగ్ కిచడీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఎగ్ కిచడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఎగ్ కిచడీ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి ఉడికించి ఉంచాలి. ఉడికించిన కోడిగుడ్లలో ఎల్లో తీసేసి ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మిరియాలు, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కోడిగుడ్డు ముక్కలు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించి ఉంచిన పెసరపప్పు, అన్నం మిశ్రమం వేసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కిచడీ రెడీ. ఎగ్ కిచడీ తయారీ విధానం చూసారు కదా. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది రాజు గారు. చక్కగా ఎగ్ కి అన్ని ఫ్లేవర్స్ పట్టేసి. సో అంటే మనం తింటున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఎగ్ పీస్ తగిలి. అవును, ఎందుకంటే ఎగ్ పీసెస్ చేసి వేసుకోవడం మూలన మనకి చక్కగా బాగా తగులుతుంది కూడా. అది ప్రతి ముద్దలో మనం వాటిని తీసుకోవచ్చు కదా. చాలా బాగుంది, అంటే ఐడియా బాగుంది. ఎప్పుడైనా మనకి రొటీన్ గా ఉట్టి ఎగ్స్ తిని బోర్ కొట్టేస్తే బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చేసేసుకోవచ్చు. అవునండి. వెరీ టేస్టీ అండ్ బాగుంది. డిఫరెంట్ ఐటమ్ యాక్చువల్ గా కిచడీలో. ఎస్ అండి. సో చూసారు కదండి, ఎగ్ తో కిచడీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పాత సాక్సుల్ని పడేసే బదులుగా ఒక 10-12 సాక్సుల్ని బ్రూమ్ స్టిక్ కి కట్టేస్తే ఫ్లోర్ క్లీనింగ్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఈరోజు కూడా మనకి రుచికరమైన ఊరించే వంటలు చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని ఇవాటి ఊరించే వంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సునంద. సునంద గారు, ఎక్కడి నుంచి వచ్చారు? గోషా మహల్. గోషా మహల్. ఓకే, మీ పేరండి? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలిపురం నుంచి వచ్చానండి. మీరు వనస్థలిపురం నుంచి. పరిచయం ఉందా మీ ఇద్దరు? లేదండి. లేదా? ఓకే, సో సునంద గారు ఇవిడ నాగలక్ష్మి, నాగలక్ష్మి గారు సునంద. హాయ్ చెప్పుకోండి. హాయ్. ఓకే, సో ఇద్దరు కూడా ఇప్పుడు చక్కగా పోటీ పడి వంటలు చేయాలి. ఓకేనా? ఎవరు బాగా చేస్తే వాళ్లే విన్ అవుతారు. ఓకేనా? రెడీయా మరి ఇద్దరు? రెడీ. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తానండి. సో మీరు చేస్తారండి ఫస్ట్. ఏం వంట చేస్తారు? ధనియా గోంద్ లడ్డు. ధనియా గోంద్ లడ్డు, ధనియాలతో. గోంద్ అంటే మనకి ఆ జిగురు ఉంటుంది కదా, తుమ్మ జిగురు, అది. సో ఈ రెండింటితో లడ్డు చేస్తారా? కారంగా ఉండదా లడ్డు? కారంగా ఉండదు, చక్కెర పొడి అది వేస్తాం కదా, కాబట్టి బానే ఉంటుందా? కానీ ఏదో మొత్తానికి ఒక వెరైటీ లడ్డు చేస్తున్నారు ఈ రోజు సునంద గారు. ఓకే, మరి ధనియా గోంద్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ధనియా గోంద్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి 100 గ్రాములు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, పంచదార పొడి 1 కప్పు, పటిక బెల్లం 1 టేబుల్ స్పూన్, గోంద్ 50 గ్రాములు, నెయ్యి 1/2 కప్పు. ధనియా గోంద్ లడ్డుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? దీనికి స్టవ్ ఆన్ చేయాలా? నెయ్యి వేసి. సో ఇది గోంద్. ఓకే, సో మనకి ఇవి షాప్స్ లో దొరుకుతాయి కదా. సో మనం వెళ్ళి గోంద్ అని అడిగితే మనకి ఎక్కడైనా కూడా దొరుకుతుంది. డ్రై ఫ్రూట్స్ దుకాణంలో, డ్రై ఫ్రూట్స్ దాంట్లో అయితే ఇంకా బాగా దొరుకుతాయి. అండ్ ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్స్ లో కూడా బాగానే ఉంటున్నాయి, ఇది తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో గోంద్ వేయాలా? సో ఇవి మనకి చక్కగా వేగితే ఇలా ఉబ్బుతాయి.
జస్ట్ మనకి చెట్టు నుంచి జిగురు కాడుతుంది కదా, తుమ్మ జిగురు, ఆ జిగురే అనమాట ఇది. సో ఆ జిగురు ఇలా దాన్ని పీసెస్ లా చేసి అమ్ముతారు. వేయించితే మనకి అది ఉబ్బి చక్కగా లైట్ అయిపోతుంది. చాలా తీయాలి. ఇంకా దీంట్లోనే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి ఓకే. నెక్స్ట్ ధనియాల పొడి ఇది కూడా వేయించాలి. వేయించాలి. ఈ ధనియాల పొడి ఆల్రెడీ ఫ్రై చేశారా? ఇది ధనియాలు ఫ్రై చేసి ఫ్రై చేసి పౌడర్ చేసేసారు. Powder. దాన్ని మళ్ళీ నేతిలో వేయించుకోవాలి. వేయించుకోవాలి. కానీ మనం ఇంత ధనియాల పొడి వేస్తే అది ఘాటుగా ఉండదు ఆ లడ్డు. ఉండదు. చక్కెర పొడి వేస్తాం కదా, చక్కెర పొడి కొబ్బరి పొడి వేస్తే మంచిది, టేస్టీగా వస్తుందా? Tasty. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ లడ్డూలు మీరు? ఇది మా మార్వాడీస్ లో చేస్తాం. మీరు మార్వాడియా? ఓకే ఓకే. సో మీ ట్రెడిషన్ లో ఎక్కువ చేస్తారా ఇది? ఎక్కువ ఇది కృష్ణాష్టమి. ఇది ఫేవరెట్ మాది. సో అయితే ఇది కృష్ణాష్టమి స్పెషల్ అండి. అవునండి. సో ఎలాగే ఇప్పుడు మనకు కృష్ణాష్టమి రాబోతోంది కదా, సో అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అయితే ఏమంటారు దీన్ని మామూలుగా ఈ లడ్డు? పంజరి అంటారు, పంజరి లడ్డు అంటారు. పంజరి లడ్డు. పంజరి అంటే ఏంటి? ఇది ధనియాల పొడి. ధనియాల పొడితో చేస్తాం కదా, అందుకని దీనికి పంజరి అంటారు. ఆహా, ఓకే ఓకే. దాంట్లో తీసేస్తారా? బౌల్లో తీసేద్దాం. ఇందులో చల్లారిన తర్వాత చక్కెర పొడి అదంతా వేసేది. ఇప్పుడు అయిపోయింది. అంతేనా? ఇందులో తీసేయచ్చు అయితే. సో జస్ట్ ఫస్ట్ గోంది ఇంకా ఈ ధనియాల పొడి వేయించుకోవాలన్నమాట. అవును, ఇవి రెండే ఇంచేది ఉంటుంది. తర్వాత చల్లారిన తర్వాత చక్కెర పొడి అది వేయాలి. ఓకే. ఓ వేడి మీద వేస్తే అది బాగా ఇలా అయిపోతుంది కాబట్టి చల్లారాలా? సో దాంట్లోనే వేయించిన గోందు కూడా. అవును. ఓకే, వేసేయచ్చా ఇంకా? కొబ్బరి పొడి, సో ఎండు కొబ్బరి తురిమేసారు. తురుము. ఓకే. చక్కెర పొడి, పటిక బెల్లం, ఓకే. ఇవన్నీ కలిపి లడ్డు చుట్టేయటమేనా? అది వస్తుందా మనకి లడ్డులాగా? సో అది ఎలా చుట్టుకోవాలండి లడ్డు? మనం నేతితోనా? అవును. ఓకే. సో షుగర్ పౌడరే వాడాలా దీనికి? షుగర్, బెల్లం అవసరం లేదు, కలిసి షుగర్ పొడి వాడాలి అంతే. ఓకే. దీంట్లో నెయ్యి వేసి చుట్టుకోవాలి. ఓకే. సో మీ స్వీట్స్ లో అన్నిట్లో ఈ గోంద ఎక్కువ వాడతారండి? అవును. సో ఇప్పుడు దాన్ని లడ్డు చుట్టేసుకోవటమేనా? అవును. ఇది మనకి స్టోర్ ఉంటుందా, నిలువ ఉంటుందా? నిలువ ఉంటుంది. ఎన్ని రోజులు? 1 month వరకు ఉంటుంది. 1 month ఉంటుందా? ఓకే. మీరు మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? రోజు రెగ్యులర్ చూస్తానండి. రెగ్యులర్ చూస్తారా? అందుకే SMS చేశారా? అవునండి. ఓకే. ట్రై చేస్తుంటారా మరి వంటలు? చేస్తూ ఉంటాను. రెసిపీ డైరీ చేసి పెట్టాను సార్. డైరీ చేసి పెట్టారా? వెరీ గుడ్. చూసినప్పుడల్లా నేను ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. కానీ బాగుంది లడ్డు, ఏదో వెరైటీగా. కాకపోతే మరి టేస్ట్ ఏమో నాకు తినేదాకా కొంచెం డౌట్గానే. అంటే ధనియాల పొడితో నేను ఎప్పుడు స్వీట్ తినలేదు. అవును. సో ఫస్ట్ టైం ఇదే మీరు చేసేది. ఇది కృష్ణునికి రామునికి ఎక్కుతుంది. కృష్ణుడికి రాముడికి ఇష్టమా? శ్రీరామనవమి ఉంటది కదా, ఆ రోజు కూడా ఇదే ప్రసాదం ఉంటది. ఓకే. సో రామనవమికి కృష్ణాష్టమికి రెండిటికి ఇదే. ఇది మెయిన్ ఇదే అండి. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే అండి, మరి చూసారు కదా ధనియా గోందు లడ్డు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ లడ్డూల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ధనియా గోందు లడ్డు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి గోంద్ ధనియాల పొడి వేసి విడివిడిగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి, పంచదార పొడి, పటిక బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కరిగించిన నెయ్యి వేసి కొద్ది కొద్దిగా తీసుకుని చేత్తో లడ్డులా చుట్టుకోవాలి. అంతే, ధనియా గోందు లడ్డు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. పాదాల నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపి ఆ నీళ్ళలో పాదాలని ఒక అరగంట సేపు ఉంచి తీసేస్తే నొప్పులు తగ్గిపోతాయి. ధనియా గోందు లడ్డు తయారీ విధానం చూసారు కదా. ఓకే, నాగలక్ష్మి గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు ఈ రోజు గురించి? రాజ్మా వడ కర్రీ అండి. రాజ్మా వడ కర్రీయా? ఓకే ఓకే. మరి రాజ్మా వడ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాజ్మా 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, నువ్వులు 50 గ్రాములు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె
డీప్ ఫ్రైకి సరిపడా, మసాలా దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం రాజ్మా తోటి వడలు సో చేసుకోవాలండి. అయితే ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. దీంట్లో మీకు కావాల్సిన ఆయిల్ వేసేసుకోండి. ఓకే, సో ఇది దేంటి రాజ్మా పేస్టా? అవునండి, రాజ్మా జీలకర్ర పేస్ట్. రాజ్మా ఉడికించేసి పేస్ట్ జీలకర్ర వేసి పేస్ట్ పేస్ట్ చేశాను. ఓకే దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. ఓకే, సో పేస్ట్కి సరిపడా శనగపిండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ నేను కొంచెం వేసాను. దేంట్లో? రాజ్మా పేస్ట్. రాజ్మా పేస్ట్ లో కొంచెం వేసాను, ఇంకా Okay. కొంచెం వేసాను. ఓకే, ఉల్లిపాయలు వేసుకుందాం. సరిపోతాయా? కొద్దిగా వాటర్, ఓకే, సో ఆ రాజ్మా తడితో సరిపోదా మనకి? అది కొంచెం కొంచెం లైట్ చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మరీ జారుడుగా అయిపోయినా మళ్ళీ కష్టం కదా. ఒక నిమిషం. ఫస్ట్ అది కలిపేసుకోండి. ఓకేనా? సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఈ రాజ్మా పేస్ట్ తోటి మనం వడలు చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆయిల్ హీట్ అయింది చక్కగా. దాని మీద ఆయిల్ ఏం అప్లై చేయక్కర్లేదా? మనకి ఆ రాజ్మా టేస్ట్ అనేది తెలుస్తుందా? తెలుస్తుందండి. ఎందుకంటే రాజ్మాతో మామూలుగా ఎప్పుడు ఆ గింజల పలంగానే ఎక్కువ చేస్తూ ఉంటారు, లేదా కర్రీలో పేస్ట్ వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. లేదు లేదు, ఇక్కడ మనం ఇలా వేయించేసి చేస్తే బానే ఉంటుందా ఇది? తెలుస్తుందండి. ఓకే, పాట పాడతారా? అంత నిదానంగా చెప్తారే. సరే, ఇవి ఆవిడ వేయటం అయిపోయిన తర్వాత వేగేటప్పుడు పాడుదురు కానీ. ఓకేనా? సో మనకి కర్రీ క్వాంటిటీకి సరిపడా వడలు చేసేసుకోవటమేనా? ఓకేనా? ఓకే ఓకే, సో మీరు చక్కగా వేయించుతూ ఉండండి. సునంద గారు ఏదో పాట పాడతారంట. సునంద గారు ఏం పాట పాడతారు? వెంకటేశ్వర స్వామి పాట. వెంకటేశ్వర స్వామి పాట పాడతారా? ఓకే, పాడండి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. వావ్, బాగుందండి. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. బాగా పాడారు. భజనలు బాగా చేస్తుంటారా? అవునా? వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ వడలు వేగిపోయాయండి, తీసేసాము పాట మధ్యలోనే. సరే, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేయచ్చా? అవునండి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో పాన్ పెట్టేసాను చక్కగా. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఓకే, దీనికి గ్రేవీ ఏం తీసుకుంటున్నారు మీరు? గ్రేవీగా దీంట్లో ఆనియన్స్, హోల్ గరం మసాలా పేస్ట్. అది ఆనియన్ మొత్తం హోల్ గరం మసాలా అన్ని మసాలా దినుసులు అన్ని కలిపి పేస్ట్ చేశారా? అంటే ఆనియన్ ఏమన్నా ఫ్రై చేశారా? ఏం లేదండి, పచ్చి ఆనియన్. పచ్చి ఆనియనే మిక్సీ పట్టేసి దాంట్లో హోల్ గరం మసాలా మసాలా. దినుసులు. ఓకే, ఉల్లిపాయలు వేగాయి కదండి, ఇప్పుడు మనం ఈ పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, సో ఉల్లిపాయలు, ఉల్లిపాయ పేస్ట్ రెండు వేసుకోవాలా? మొత్తం వేసేస్తారా? మొత్తం వేసేసుకోవాలి. కొంచెం ఒక్క నిమిషం వేగనివ్వాలండి. ఓకే, మూత పెట్టేద్దామా? ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. ఓకే, సో ఓన్లీ ఆనియన్ పేస్ట్ ఒకటేనా దీనికి? లేదండి, తర్వాత మనం నువ్వుల పౌడర్, పల్లీల పౌడర్ ప్లస్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు, పల్లీలు 3 కలిపి కొంచెం దూరగా వేయించి మిక్సీ చేసేసాను. ఓ, సో ఉల్లిపాయలేమో పేస్ట్ లాగా, ఇదేమో పౌడర్. సో కొంచెం మనకి ఆ చిక్కదనం అలా గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, ఒకసారి చూస్తే ఓకేనా? ఇప్పుడు కొంచెం దీంట్లో మనం ఈ పౌడర్ వేసుకుందాం. పల్లీలు, నువ్వుల, ధనియాల పౌడర్ వేసుకుందాం. ఓకే,
ఒక్క నిమిషం ఇది వేగనివ్వాలి. ఓకే, మూత పెట్టేద్దామా? చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఇది వేగింది కదండి. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక్క నిమిషం ఆగాక వడలు దాంట్లో వేసేసుకోవాలండి. ఈ వడలు ఇలాగే వేసేస్తారా? ఏమైనా పీసెస్ పీసెస్గా చేయాలి. ఓకే, పీసెస్ గా చేసుకోండి. అది మీరేం చేస్తుంటారు నాగలక్ష్మి గారు? నేను టీచర్ అండి. టీచర్? అవునండి. ఓకే, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను ప్రీ ప్రైమరీ మదర్ టీచర్ అనమాట. ఓ ఓకే ఓకే. సో బాగా టైం పాస్ అవుతుందేమో కదా? అవునండి. చిన్నపిల్లలతో. అవును. అండ్ అలాగే చిన్నపిల్లలు అంటే కొంచెం బాగా ఎక్కువ విసిగిస్తూ ఉంటారు కూడా కదా? లేదండి, పేషెన్స్ ఎక్కువ ఉండాలి యాక్చువల్గా ఈ ప్రీ ప్రైమరీ టీచర్స్ కి. మీ వారేం చేస్తుంటారు? మా వారు మెకానిక్ అండి. ఓకే, ఏం పేరు? సూరిబాబు అండి. ఓకే. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ అన్ని యాడ్ చేసుకోవాలా? సో ఆల్రెడీ వడల్లో కొద్దిగా వేసారు. ఈ పేస్ట్ లో చేసేటప్పుడు ఏమన్నా వేసారా? ఉల్లిపాయ పేస్ట్ దాంట్లో ఏం వేయలేదండి. ఓకే. కొంచెం కారం వేసుకుందాం. ఓకే. ఇది మనకు కొంచెం అలా దగ్గరికి ముద్దకూరలానే ఉంటుందండి ఇది? కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే ఓకే. సో అది మనకి ఎలా కావాలంటే అలా దించేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే. గ్రేవీలా ఉంటుంది, బాగుంటుంది ఇంకా టేస్టీగా. ఒక్క నిమిషం ఉంచేసి ఇంకా ఫైనల్ గా అది మొత్తం వాటర్ అంతా ఇంకిపోతే మనం తీసేసుకోవచ్చా? ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి మొత్తానికి కర్రీ అయితే. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే, చేసేసాయి. ఓకే, అయిపోయిందండి. రెడీయా? రెడీ అండి. రాజ్మా కర్రీ, రాజ్మా వడ కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా రాజ్మా వడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా వడ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా రాజ్మా ఉడికించి జీలకర్ర ఉప్పు కలిపి పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు, వేరుశనగ పలుకులు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వులు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి రాజ్మా వడలు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే రాజ్మా వడ కర్రీ రెడీ. రాజ్మా వడ కర్రీ తయారీ విధానం చూశారు కదా? ఓకే, సో రాజు గారు 2 ఐటమ్స్ రెడీ, కర్రీ అండ్ లడ్డు. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? కర్రీ చూద్దాం. కర్రీయా? ఓకే, రాజ్మా వడ కర్రీ. బాగా స్పైసీగా చేశారు బాగా. ఓకే, సో ఇప్పుడు ధనియా గోంద్ లడ్డు. బాగుంది కదా రాజు గారు? డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆ ధనియాల ఫ్లేవర్ కూడా ఈ పంచదార పొడి ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. అంటే నేతిలో కూడా కొంచెం వేయించారు కదా? అవునవును, బాగుంది. అంటే అది కొంచెం సోంపు ఫ్లేవర్, అది ఒక రకంగా చాలా బాగుంది, టేస్టీగా ఉందండి మొత్తానికి. చక్కగా అంటే కృష్ణాష్టమికి కృష్ణుడికి బాగా ఇష్టం అని చెప్పి చేస్తారని చెప్పారు కదా. సో నిజంగానే నైవేద్యం పెట్టుకోవడానికి చాలా బాగుంది కదా. ఓకే, సో మరి టేస్ట్ చూడటం అయిపోయింది. చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. సో ఈ రోజు రెండిట్లో స్వీట్ బాగుంది. ధనియా గోందు లడ్డు నిజంగానే చాలా వెరైటీగా ఉంది, టేస్టీగా ఉంది. కర్రీ కూడా బాగుంది, కానీ చాలా ఎక్కువ కారం వేసేసారు మీరు. కొంచెం కారం తర్వాత కొంచెం చూసుకోవాలి, కొద్దిగా తగ్గిస్తే బాగుండేది. ఓకేనా? సో కానీ లడ్డు అయితే చాలా డిఫరెంట్ గా బాగుంది. ఒక మంచి వెరైటీ రెసిపీ చేసి చూపించారా. నిజంగానే ఊరించే వంటలో స్పెషల్ గా ఉంది. కంగ్రాచులేషన్స్, మీరు ఈ రోజు విన్నర్.
మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. చూద్దాం ఎలా ఉందో చీర. ఓకే, నాగలక్ష్మి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా మంచి ఊరించి వంటలు చేసి పెట్టారు ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటల్ని చూసారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పాలు, కొబ్బరి నూనె ఈ రెండింటిని కలిపి చర్మానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసేస్తే చర్మం స్మూత్ గా ఉంటుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన ఎగ్ కిచిడి మినహా మిగతా వంటలోని పోషక విలువలు చెప్పడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి అదేంటి చూద్దామా. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన రొయ్యలు జీలకర్ర కారం వింటుంటేనే బాగుంది కదండి. చాలా మంచి రెసిపీ. జీలకర్ర మనకు మంచి డైజెషన్ కూడా అరుగుదలను కూడా బాగా పెంచుతుందండి. సో రసం ఎప్పుడు కూడా మనము భోంచేసేటప్పుడు రసంతో తింటే తర్వాత మనకెందుకు ఆ కాన్సెప్ట్ వచ్చిందంటే ఈ అరుగుదల కోసమే ఆ కాన్సెప్ట్ వచ్చింది. అంటే హెవీగా లంచ్ చేసినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు రసం తర్వాత మజ్జిగ ఇవి తీసుకోవడానికి అర్థం ఏంటంటే మనం తిన్న ఆహారం అంతా కూడా కరెక్ట్గా డైజెస్ట్ అవ్వడానికి గల ఈ పోషక విలువలు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ రసంలో ఉంటాయి. మెయిన్గా జీలకర్ర, ధనియాలు, ఇలాంటివి మిరియాలు ఇవన్నీ కూడా చాలా మంచిదండి. సో రొయ్యల్లో కూడా అది వాడుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కొబ్బరి ఉంది కానీ నన్ను అడిగితే జీలకర్ర ఎక్కువగా, కొబ్బరి కొంచెం తక్కువగా కూడా వాడుకొని ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎండుమిర్చి బాగుందండి కాంబినేషన్, చాలా బాగుంది. రొయ్యలు అగైన్ రొయ్యలు చాలా ఫ్యాటీ కదా అని చెప్తూ ఉంటారు అందరూ కూడా. రొయ్యల్లో ఫ్యాట్ ఏమో అంత ఎక్కువ ఉండదండి. పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, సైజు పెరిగేసరికి మనకు రొయ్యల్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. కొంచెం మామూలుగా మీడియం సైజ్ కానివ్వండి లేకపోతే చిన్న సైజ్ కానివ్వండి పర్వాలేదు, తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ రొయ్యలు క్లీన్ చేయడం ఒకటి, నీట్గా క్లీన్ చేయాలి, లేకపోతే దాని మూలంగా కూడా ఫుడ్ నుంచి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ముఖ్యంగా అలిమెంటరీ కెనాల్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ అది తీయడమే కష్టం, అందరికీ తెలుసు. బట్ అవి గనక ఉండిపోతే మనకు అక్కడి నుంచే మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ వస్తాయి. సో రొయ్యల జీలకర్ర కారం డిఫరెంట్గా ఉందండి. జీలకర్ర వాడి రొయ్యలు చేస్తున్నారు కాబట్టి ఆ రొయ్యలు అరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. బాగుంది, రెసిపీ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన ధనియా గోంద్ లడ్డు అంటే ఇది ఒక మహారాష్ట్రియన్ వంటకం, మరాఠీ వంటకం. కాకపోతే ఎంతవరకు నాకు ఆ ధనియా ఫ్లేవర్ ఉంటుందా లేకపోతే కొంచెం తగ్గుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి స్వీట్గానే కొన్ని ఉంటాయి, కొన్ని హాట్గా ఉంటాయి, కొన్ని ఔషధ గుణాలతో కూడినవి ఉంటాయి. సో వాటితో మనం ఇలా స్వీట్ చేసుకుంటే అవి మ్యాచ్ అవుతుందా, జెల్ అవుతుందా, గోందు కానివ్వండి, పటిక బెల్లం కానివ్వండి, పౌడర్డ్ షుగర్, నాకు నిజంగా అర్థం కావట్లేదు. అంటే ట్రై చేసి మనకు సెట్ అవుతుందా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని వంటకాలు చిన్నప్పటి నుంచి మనం తింటాం కాబట్టి మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది. కొన్ని మనకు కాన్సెప్ట్స్ కొత్తగా అనిపించవచ్చు, బట్ ట్రై చేస్తే నచ్చచ్చు కూడా. సో ఈ ధనియా గోంద్ లడ్డు అనేది ఆ టేస్ట్ పక్కన పెడితే పోషక విలువలు పౌడర్డ్ షుగర్ లేకుండా చేసుకుంటాం కాబట్టి చేసుకుంటే ఇంకా మంచిది. ఇక మీరు ఆఖరిగా చూసిన రాజ్మా వడకరి అంటేనే డీప్ ఫ్రై కాబట్టి రాజ్మా మళ్ళీ డీప్ ఫ్రై చేస్తుంటే అది ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే రాజ్మా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు శనగపప్పు డీప్ ఫ్రై చేసినా కొంచెం అరుగుదల డిఫికల్టే, కానీ దానికంటే కూడా మనకు రాజ్మా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. రాజ్మా అనేది డైజెస్ట్ అవ్వడమే కష్టం. అది బాగా కాన్సన్ట్రేటెడ్ ఫైబర్ ఉంటుంది, పీచు ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ కూడా డిఫరెంట్గా ఎక్కువగా ఉంటుంది, అన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందుకే దాన్ని బాగా సోక్ చేసి ఉడికిచ్చి తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓవర్ నైట్ సోక్ చేసినా అదేమంత మెత్తగా మనకు మ్యాష్ అయిపోయే కన్సిస్టెన్సీకి రాదు. సో అలాంటివి మనం డీప్ ఫ్రై చేస్తే కూడా అరుగుతుందా అనేది అంటే అరగకపోవచ్చు. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్, పొట్టులో నొప్పి ఇలాంటివన్నీ కూడా రావచ్చు ఇలాంటివి తీసుకున్నప్పుడు. బట్ ట్రై చేయండి, ఎప్పుడో ఒకసారి కదా, ఎప్పుడైనా రేర్గా అయితే ఏదైనా ఓకే అండి. సో అలాంటప్పుడు మనం పోషక విలువల గురించి కానీ దేని గురించి కానీ ఎక్కువ మనం మాట్లాడుకోము కాబట్టి రెగ్యులర్గా మనం ట్రై చేసుకోవడానికి రాజ్మాతో కర్రీ చేసుకుంటేనే బెటర్. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో రొయ్యల జీలకర్ర కారం చాలా బాగుంది. జీలకర్రతో ఉపయోగించి చేశారు కదా, కొబ్బరి తగ్గించి వాడితే మరీ బాగుంటుంది. అలాగే
ఈ రాజ్మా వడకరి కానివ్వండి, ధనియా గోందు లడ్డు కానివ్వండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నోట్ చేసుకోండి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడైనా సందర్భం దొరికితే ట్రై చేసి చూడండి. మీరు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ అండి. మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని ఈమెయిల్ ద్వారా గానీ లెటర్స్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో ఒక మంచి టేస్టీ రెసిపీని ఖచ్చితంగా రాసి పంపించండి. రాజుగారు, ఈరోజు మీరు చేసి చూపించిన 2 వెరైటీస్ చాలా బాగున్నాయి. రొయ్యలు జీలకర్ర కారం ఏంటంటే చాలా వెరైటీ ఫ్లేవర్లు మీరు చేసి చూపించారు ఈ రోజు. ఎందుకంటే జనరల్ గా రొయ్యలు అనగానే రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు కదా, అంటే ఎక్కువ ప్రయోగాలు చేయరు దాంతో, జస్ట్ ఏదో ఫ్రై లేకపోతే కర్రీ, పులావ్ ఈ టైప్ లో. కానీ జీలకర్ర ఫ్లేవర్ తో ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అనేది చాలా బాగుంది ఐడియా. అండ్ ఎగ్ కిచిడి సూపర్ గా ఉంది. కిచిడి అనగానే జనరల్ గా మనకి పప్పు లేదా కొంచెం వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసి చేసుకుంటూ ఉంటారు, కానీ ఎగ్ తో ఇలా కిచిడి చేసుకోవచ్చు అనే ఐడియా మాత్రం దట్టు గుడ్ ఫుడ్ లో సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అభిరుచిని. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనని రాసి పంపించండి. మా అడ్రస్ నానో క్లీన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన నానో క్లీన్స్ అభిరుచి. మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.